Hi everyone, this is Amulya Vishala Bahanala. వెల్కమ్ టు సిస్టర్ థింగ్స్. సో ఈ ఎపిసోడ్ ఏంటి అంటే నా ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో అనమాట. అంటే లైక్ అందరి రియాక్షన్ వీడియో అనమాట. సో నేను ఆల్మోస్ట్ పెళ్ళాక 6th మంత్ ప్రెగ్నెంట్ అయ్యాను. కొంతమందేమో లేట్ అయిందని అన్నారు. కొంతమందేమో అప్పుడేనా అన్నారు. కొంతమంది లైక్ అది ఇది ఏది పట్టించుకోకుండా దే ఆర్ సో హ్యాపీ అనమాట. సో ఎవరి రియాక్షన్ ఎట్లుంటది అనేది ఈ వీడియో. నా రియాక్షన్ అయితే అసలు మేమిద్దరం చెక్ చేసుకున్నప్పుడు నేనైతే అసలు కంప్లీట్‌లీ ఫస్ట్ అయితే షాకున్నా. ఏం పాజిటివ్ వచ్చిందా? అయిపోయిందా? అయితే మొత్తం అన్నట్టుగా. తర్వాతేమో అమ్మా! హ్యాపీ అసలు. ఓహ్! ఐయామ్ ప్రెగ్నెంట్ అన్నట్టు. తర్వాత రియలైజ్ అయినప్పుడు భయమైంది. అమ్మో! తర్వాత ఇంకా బేబీ వస్తది ఏంటి కెరియర్, లైఫ్ అది ఇది అని చెప్పి. ఏమో ఆల్ మిక్స్ అసలు అన్ని ఎమోషన్స్ ఒక్కటేసారి వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ సేమ్ ఇదే ఫీలింగ్ డెలివరీ అయినప్పుడు బేబీ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇట్లానే ఉండే తెలుసా! చాలా హ్యాపీ అనిపించింది. చాలా పెయిన్ ఉండే. చాలా బాధేసింది. బాధ ఇన్ ద సెన్స్ ఆహ్, ఐ డోంట్ నో అందరూ ఎట్లా తీసుకుంటారో ఈ విషయాన్ని. బట్ బేబీకి ముందు నేను ఆవిడ మేమిద్దరమే ఉండేది గదా! ఆ లైఫ్ బాగుందేమో అనిపించింది. ఇట్ ఈస్ నాట్ లైక్ బేబీ తర్వాత ఎట్లుంటదో తెలీదు నాకు. బట్ అంత మేమిద్దరమే కంప్లీట్‌గా ఉన్నట్టు ఉంటదా? ఉండదా? అనే ఒక థాట్ ఉండేది. బట్ నౌ ఐ డోంట్ హావ్ థాట్ థాట్ అట్ ఆల్. ఆహ్, ఇంకా యాహ్! సో, ఆ ఎమోషన్ అనేది కంప్లీట్‌గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు వచ్చింది. అండ్ వన్స్ బేబీ బయటకొచ్చినప్పుడు వచ్చింది. సేమ్ ఎమోషన్ లైఫ్‌లో నాకు మళ్ళీ ఎప్పుడు అనిపియలేదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అట్లా లేదు. ఐ డోంట్ నో ఎవరికి ఎట్లా ఉంటదో. బట్ యాహ్! సో, యాక్చువల్లీ నేను టెస్ట్ చేసుకున్న రోజు మా ఇంట్లో ఐ మీన్ హైదరాబాద్‌లో అత్తయ్య, మామయ్య వాళ్ళు 5 డేస్ హోమం చేస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారి హోమం చేస్తున్నారనమాట. సో, ద ఫస్ట్ డే మేము టెస్ట్ చేసుకున్నాం. టెస్ట్ చేసుకోగానే పాజిటివ్ వచ్చింది. ఆ రోజు సమ్‌హౌ కోదాడలో ఏదో పనుండో ఏమో మరి ఆ రోజైతే అమ్మవాళ్ళు రాలేదు హోమంకి. సెకండ్ డే అమ్మవాళ్ళొచ్చినారు. సో, ఫస్ట్ డే నువ్వైనా రా అక్క అంటే అక్కొచ్చింది ఫస్ట్ డే. అండ్ ఫస్ట్ డే టెస్ట్ చేసుకున్నాము. హోమంకి ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోతుంది. మార్నింగ్ 6:00కి ఆల్మోస్ట్ అందరం రెడీ అయ్యి స్నానం అప్పుడు నేను ఫస్ట్ అత్తయ్యకి, వదినకే చెప్పినాననమాట. అత్తయ్య అయితే చెప్పగానే అమ్మా! నీకు మహాలక్ష్మి పుడతది అని అన్నది. నాకెంత ఆనందం అనిపించిందంటే బికాజ్ ఎవ్వరికి చెప్పినా కూడా ఇప్పుడైతే నీకు అబ్బాయి పుడతాడు అనే అంటారు. అట్లాంటిది అత్తయ్య పొజిషన్‌లో ఉండి అత్తయ్య ఎమ్మటే నీకు మహాలక్ష్మి పుడతదంటే నాకెంత లక్కీ అనిపించింది. ఎంత ఆనందం అనిపించిందో అసలు. వదిన వాస్ సో హ్యాపీ. తర్వాతకి 7:00, 8:00 అట్లా అక్కొచ్చింది. అప్పుడు అక్కకి పైకి తీసుకొచ్చి అక్కకి చెప్తే అక్క ఇట్లా టెస్ట్ చేసుకున్నావు కదా అని చెప్పేసి అక్క సో హ్యాపీ. ఇంక తర్వాత ఎందుకు అని చెప్పి నేను, మావోడు, అక్క ఒకేసారి హాస్పిటల్‌కి వెళ్దామని చెప్పి ఇంకా ఆ రోజే ఎళ్లి ఫెర్నాండిస్‌కెళ్ళి చూయించుకున్నాం. యాహ్! ఫస్ట్ డే అట్లా అయిపోయింది. అండ్ ఫస్ట్ డే కాదు 5 డేస్ కూడా అసలు అత్తయ్య, మామయ్య అయినా, వదిన అయినా, మావోడైనా గూడా పూజ, హోమం అయితున్నంత సేపు ఎంత ట్రీట్ చేశారంటే నన్నసలు అంటే ఇంక అప్పుడే ఎర్లీ స్టేజ్ కదా! అసలు ఎర్లీ స్టేజ్ ఏంది సెకండ్, థర్డ్, ఫోర్త్ డేస్ కదా! సో, ఎవ్వరికీ చెప్పడానికి లేదు. నన్నేమో కింద కూర్చొనియట్లేరు. హోమం దగ్గర ఎక్కువ సేపు ఉండనియట్లేరు పొగ అని చెప్పేసి. చాలా మందికి డౌటొచ్చింది. ఒక ఇద్దరు, ముగ్గురు అడిగారు కూడా ఏంటి నువ్వు ప్రెగ్నెంటా అని. నన్నేమో ఎవరు చెప్పొద్దన్నారు. నేను ఇంకేం చెప్పలే. అన్నట్టు ఉండే. బట్ యాహ్! మంచిగా చూసుకున్నారు. మంచిగా హోమం అంతా అయిపోయింది. సెకండ్ డే అమ్మ వాళ్ళొచ్చినారు. సెకండ్ డే అమ్మ వాళ్ళొచ్చినాక అమ్మ వాళ్ళ హోమం అంతా కొంచెం కామ్ డౌన్ అయ్యాక పక్కకి తీసుకెళ్ళి చెప్పితే అప్పుడు నాకు కంప్లీట్‌గా హ్యాపీనెస్ అనిపించింది. అమ్మ వాజ్ లైక్ అని చెప్పి అమ్మ వాజ్ సో హ్యాపీ. నాన్న చెప్పినప్పుడు నాన్న ఇస్ లైక్ అప్పుడేనా అన్నట్టుండే. బికాజ్ అక్క వాళ్ళు 1 ఇయర్ వెయిట్ చేసినారు కదా! సో, నాన్న వాళ్ళు మాతో కూడా అదే అట్లానే ఉంటదేమో అనుకున్నాడు. బట్ యాహ్! వాళ్ళది అట్లానే అయిపోయింది. అమ్మ ఏమో నేను ఆల్మోస్ట్ 2, 3 డేస్ నుంచి అమ్మ ముందు నుంచి మెసేజ్ చేస్తుంది. మా వాడికి ముందు రోజు మెసేజ్ చేసిందమ్మ. "పింకీ జాగ్రత్త నాన్న మంచిగా చూసుకో" అన్నట్టుగా.
నాకేం అర్థం కాలేదు. అమ్మకి తెలుసా? లేకపోతే అమ్మ ఎందుకు చేస్తుంది? అమ్మేమో హోమం 5 డేస్ ఉంటది కదా! సో, అటు ఇటు తిరగడం ఉంటది కదా! చూసుకో అన్నట్టు చేసిందంట. అండ్ మళ్ళీ ముందు రోజు ఏదో ప్లేట్ వేదగాడికి ఏదో ప్లేట్ కొనడానికెళ్ళినప్పుడు ఎంబటే అమ్మ ఒకటి కాదు 2 ప్లేట్స్ తీసుకుందంట. ఎందుకు 2 నాకు తెలవదే. నాకెందుకో అనిపించింది. నేను 2 తీసుకోవాలని చెప్పి నేను 2 తీసుకున్నా అని చెప్పాను. సో, యూనివర్స్ ఈస్ సంహౌ గివింగ్ హర్ సైన్స్ అనిపించింది. అమ్మకే కాదు వేద్ కూడా లైక్ తెలిసే 2, 3 డేస్ ముందు నుంచే అప్పుడప్పుడే మాటలొస్తున్నాయి వాడికి. అప్పుడే బేబీ బేబీ అనడం స్టార్ట్ చేసినాడు. సో, యాహ్! అందుకట్లా ఏమో తెలుస్తదేమో అనిపించింది. సో, అట్లా 5 డేస్ హోమం అయితే అయిపోయింది. అయిపోగానే అమ్మ నాన్న కోలార్ తీసుకొచ్చేసింది. ఇంక ఇక్కడైతే ఆబ్వియస్‌గా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటది. ఇంగా కొన్ని రోజులు ఇక్కడ ఒక 10 డేస్ 10 డేస్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినాం మా ఊరి దగ్గరికి. కొన్ని రోజులు అక్కడ ఉంటూ అట్లా ఇట్లా అక్కడికి పోయినప్పుడు మా ఊరిదంతా మంచిగా చూసుకున్నాడంటే బేసికల్లీ మంచిగా చూసుకుంటాడు నన్ను. ఇంకా ఆ టైంలో కొంచెం ఎక్కువ మనం కొంచెం ఇట్లా ఏమన్నా ఉన్నా దానికి నాకు యాక్చువల్లీ వామిటింగ్స్ కూడా ఉండే. సో, కొంచెం నాకు ఎక్కువే అన్‌ఈజీగా ఉండే అనమాట. సో, ఎక్కువ నీరసం ఉండే. అంతేం లేదు. బట్ కొంచెం ఆ టైంలో ఇంకెక్కువ తీసుకున్నట్టాడనమాట వాడు. నాకసలు ఆ ఫేజ్ ఆ 9 మంత్స్ ఎంత నచ్చిందంటే, నిజంగా డెలివరీ లైక్ ఆల్‌మోస్ట్ 1 వీక్ ఉంది. ఆ టైంలో నాకు నిజంగా ఇంకో కొన్ని రోజులుంటే బావుంటది నా ప్రెగ్నెన్సీ అనే ఫీలొచ్చింది. అసలు నాకు అయిపోతుంది అంటే నాకు వద్దొద్దు అన్నట్టు ఉండే అసలు. అండ్ దెన్ ద బేబీ అరైవ్డ్ అసలు. ఎంత బ్యూటిఫుల్ ఫేజో అసలు అదంతా 9 మంత్స్ చాలా బాగుండే. నేను చాలా 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 ఎంజాయ్ చేసినాను 9 మంత్స్. సో యాహ్! ఈ రియాక్షన్స్ ఎట్లుంటాయి? ఎవరు ఏం ఫీల్ అయ్యారు అనేది వీడియో. నేను ఫస్ట్ డే గురించి చెప్దాం అనుకోని 9 మంత్స్ మొత్తం చెప్తూనే ఉన్నాను. సో యాహ్! లెట్స్ సీ. నవ్వుతావేంటి? ఓహ్! చిన్నప్పటి నుంచి డ్రీమ్ తెలుసా ఇది? ఎన్ని సినిమాలు చూసినప్పుడు నా బాధ నేను ఎప్పుడు చూసాను ఎన్నిసార్లు కూడా. This is my dream. ఇప్పటి నుంచి మేనిఫెస్ట్ చేస్తున్నా ఇట్లా నువ్వు ఇట్లా కూర్చొని ఇట్లా కూర్చొని నేను నీకు ఇట్లా పెడతా అని. ట్విన్స్. నీకు ఇంకొక కొత్త పోస్ట్ వస్తుంది. అంతేనా? ప్రెగ్నెంట్. చూపి 2 లైన్లు. మహాలక్ష్మి కటాక్షం. కటాక్షం మహాలక్ష్మి పుడుతుంది నీకు. శ్రీ మహావిష్ణు వద్దా? శ్రీ మహావిష్ణువు నెక్స్ట్ వస్తాడు. అమ్మో. అమ్మవారి పెద్దదంట. నీ కూడా బయట ఇక్కడ కొత్త పోస్టర్ దండం పెట్టుకుంటాను అన్నారు కదా. నేను వద్దా నేను అందుకే బయట మాట్లాడుకోండి. కంగ్రాచులేషన్స్. Thank you. ఇగో జరా మా
పుట్టబోయే అల్లుడుకో కోడలుకో చాయ్లో ఆమ్లెట్ ఇవన్నీ అలవాటు చేయకండి. నేను నా బిడ్డని ఏదో కాపాడుకున్నట్లనే నా అల్లుడినో కోడల్లో కూడా కాపాడుకోవాలి. నెక్స్ట్ టైం ఏం కాదక్క చాయ్లో అట్టిపండు తినిపిస్తారు. ఏం చూడాలి? చూసా నేను అల్లుడు టెస్ట్ చేసుకున్నారా నాకోసమే వాడికి చెప్పుకు నేనే చెప్తాను. ఎప్పుడు చేసుకున్నా ఈరోజేనా? నేను చెప్పినా చేసుకోవాలి. నేను అయితే చెప్పకముందే మేము కొనుక్కొచ్చుకున్నాం. చెప్పినా ఫిఫ్త్ ఫ్లోర్ దాకా పోయి లేదు ఇవాళ చేసుకోవాల్సిందే అని చెప్పేసి అమ్మకి వచ్చినాక చెప్తాం. ఏంటి మరి ఎవరు పాప అనుకుంటారు, ఎవరు బాబు పొద్దున మహాలక్ష్మి పుడుతుంది. నీకెవరు అనిపిస్తుంది? నీకు ఫస్ట్ గట్ ఫీల్ ఏమనిపించింది? సాయి నీకు? ఇంటిగా నాకేం తెలుసు, నాకు నిజంగా తెలియదు. సేట్ అయింది కాడు. పొద్దుగాల పాట పాడుతుంది అమ్మమ్మ వస్తుందని. తెలీదు లక్కీగా నీకు అనుకునేసిన నిన్ననే కొన్నా నేను. బేబీ ఉందంట తెలుసా? ఒక్కసారి వచ్చి నీకు కాదు, ఎవరో రామన్ వచ్చిర్రుగా. హాయ్ మాయా. అట్లా నాకు నేనదే బాము, నేను అటు తిరగాల ఇటు తిరగాల బాము, నాకు ఎంత ఉందో అనుకున్నావు. అటు తిరగాలి ఇటు తిరగాలి బాబు. భవిష్య బారసాల టైంకి దీని డెలివరీ ఉంటదేమో. అబ్బా అబ్బా నాకు ఎప్పుడు నాకు కబడ్డీ అటు ఇటు ఇటు అటు. నిన్న ఏందనుకున్నావు? రాగానే నాకు చెప్పంగానే అప్పటికప్పుడు హాస్పిటల్ అంటే నా హాస్పిటల్ కి పోయినాం.
ఫర్నాండెస్ పోయినావు సంపుతున్నాడు ఫోన్లు చేసి మనిషి అసలు పాపా. నన్ను మేము హాస్పిటల్లో ఉంటే మనకి తెలియదు కదా మరి వాడు ఏడుస్తున్నాడు ఏం లేదు. నిన్న నేను ఒక్కదాన్ని పొట్టు పప్పుతో మంచిగా నేనంతా ఏమనుకున్నా తెలుసా, చూడు మేము టైంకి ఫస్ట్ డే ఉండవా అమ్మా అంటే మేము వెళ్ళలేదు, అది వెళ్ళింది అమ్మ స్థానంలో అమ్మలు చూడు నాన్న మీ ఇద్దరు అని ఎంత సంతోషపడ్డా. నిద్ర లేదు. అసలు నాకు తెలియదు కదా. నుంచి మా వాడు ఏంది అత్తయ్య చిన్నగా అంటుంది, ప్లేట్ కొన్నారు ఉంటుంది, అత్తయ్యకి ఎవరో చెప్పారు, వదిన చెప్పేసింది అత్తయ్యకి. నేను చెప్పలే. నాకు తెలియదు. ఏంటి మరి నువ్వు? పాపా బేబీ ఎక్కడుంది? పాపా బేబీ పాపవి ఇక్కడ ఉంది బేబీ. బేబీ చెప్పు. బేబీ 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 నేను జస్ట్ గులాబ్ జామ్ అడిగా కదా. నువ్వు ఏం నచ్చితే అది తింటావని చెప్పి అన్నీ తెచ్చిన. ఇంకేం నచ్చితే అది పెడతా ఇప్పుడు. థ్యాంక్ యూ. నాకు అప్పుడే ఏమైనా గ్లో వస్తుందా ముఖంలో? అవును, అందుకే స్వీట్లు పెట్టి కవర్ చేస్తున్నట్లు. ఇది కాదు, బ్లాక్ది. కలజామునా చెంచం లాస్ట్కి సేవ్ చేసినావా? దాని మీద క్రీమ్ ఉంది, నాకు నచ్చదు అదంతా. క్రీమ్ తీసేసి పెడతాం. మరి నీకు చెంచం ఎందుకే క్రీమ్ వద్దన్నప్పుడు ఉత్త రసగుల్లా తినొచ్చు. రాజ్భోగ్ తినిపిస్తాను నీకు. సూపర్ ఉంటుంది రాజ్భోగ్. మెంటల్ లేకపోతే మెంటల్ వద్దు నాకు, స్వీట్ కావాలి. మూతిగాడు కాకపోతే ఏమైంది తెలుసా, చీమలు వచ్చి తగ్గేస్తాయి. కృష్ణేనన్నా. అవునా? నేను నోట్లో బెల్లం పెట్టుకొని చిన్నప్పుడు నోట్లో బుగ్గకు బెల్లం పెట్టుకొని పండుకున్నా. ఆ నోట్లోకి ఇట్లా ఒత్తిచ్చి ఒత్తి ఖర్చు మూతంత ఎర్రగా అయింది నాకు. యాక్చువల్లీ నాకు ముందే తెలుసు.